ఫస్ట్ టెక్నోస్ 1804 అందరికి స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి ఆగస్ట్ 12, 2024 టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ వచ్చేసరికి గూగుల్ పిక్సెల్ ఫోన్స్ కోసం గూగుల్ ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాచేలాగా ఎదురు చూస్తున్నారు. ఆగస్ట్ 14వ తారీఖు లాంచ్ డేట్ ఆల్రెడీ అనౌన్స్ చేశారు. ఇక్కడ ఫ్లిప్కార్ట్కి వెళ్ళి చూస్తే మనం ఇండియాలో 2 ఫోన్స్ అయితే కనిపిస్తున్నాయి. పిక్సెల్ 9 Pro XL కనిపిస్తుంది అండ్ దాంతోపాటు పిక్సెల్ 9 Pro Fold ఇండియాకి ఫస్ట్ అయితే తీసుకొని వస్తున్నారు ఫోల్డబుల్ ఫోన్ పిక్సెల్ సిరీస్లో. సో రూమర్స్ ప్రకారం అయితే ఇండియాలో పిక్సెల్ 9 Pro రావు, ఈ 2 ఫోన్సే వస్తాయి అని చెప్పేసి రూమర్స్ వస్తున్నాయి. ఒకవేళ వచ్చినాయి అనుకోండి 9 Pro XL మీకు ₹1,00,000 పైనే ఉంటుంది ప్రైస్ అండ్ ఫోల్డబుల్ ఫోన్ దగ్గర ₹1,50,000 పైనే ఉంటుంది. 2 లక్షల దగ్గర కూడా పెట్టవచ్చు, చెప్పలేము ఎంత ప్రైస్ పెడతారు. ఈ 2 ఫోన్స్ అయితే మనం ఆగస్ట్ 14వ తారీఖు ఇండియాలో అయితే చూడొచ్చు అండ్ ఇవి ఆఫ్లైన్ స్టోర్స్ లో కూడా అమ్మబోతున్నారు. ఆఫ్లైన్ కూడా పార్ట్నర్షిప్ తీసుకున్నారు వీళ్ళు. రిలయన్స్ అండ్ క్రోమా స్టోర్స్ ఉన్నాయి కదా, వీళ్ళతో పార్ట్నర్షిప్ తీసుకున్నారు. ఆఫ్లైన్ స్టోర్స్ లో మీరు కొనుక్కోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రియల్మీ నుంచి రియల్మీ 2 కొత్త ఫోన్స్ టీచ్ చేస్తుంది. 13 సిరీస్ లో ఆల్రెడీ 13 Pro సిరీస్ అయితే వచ్చేసింది. ఇప్పుడు బేస్ మోడల్స్ ఉన్నాయి కదా 13 ఈ 2 ఫోన్స్ వీళ్ళు తీసుకొని రావచ్చు. 13 సిరీస్ లో మొత్తం 4 ఫోన్స్ అయితే రియల్మీ 13 సిరీస్ లో మనం చూడొచ్చు. అండ్ దీంతో పాటు రియల్మీ 320W ఛార్జర్ కూడా టీచ్ చేస్తుంది అండ్ ఇది వీళ్ళు ఆగస్ట్ 14వ తారీఖు గ్లోబల్ గా వీళ్ళు లాంచ్ చేయబోతున్నారు. దాని టెక్నాలజీ గురించి కూడా ఆ రోజు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు అండ్ ఇది ఆల్రెడీ టీచ్ చేశారు కూడా వీళ్ళు. 320W ఛార్జర్ పెట్టేసి 41.49 seconds లో బ్యాటరీ 20% అయితే ఫోన్ ని ఛార్జ్ చేశారు. జస్ట్ 42 seconds లోపే. అండ్ ఎంత కెపాసిటీ బ్యాటరీ అదేమో వాళ్ళు మెన్షన్ చేయలేదు, కానీ దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ మనకి ఆగస్ట్ 14వ తారీఖు అయితే తెలుస్తాయి. ఇండియాకి అయితే మనం ఎక్స్పెక్ట్ చేయలేము ఇంత హై వాట్ ఛార్జెస్ అయితే మనం ఇండియాలో ఇప్పుడప్పుడే మనం చూడం. నెక్స్ట్ మనకి హువావే CEO ఫ్లైట్ లో ఒక ఫోన్ ని బయటికి తీసారు. అందరూ ఆశ్చర్యపోయి చూసారు దాన్ని. మనం నార్మల్ ఫోల్డబుల్ ఫోన్ అంటే ఇట్లా ఓపెన్ చేస్తాం కదా, ఇది ట్రిపుల్ ఫోల్డ్ అనమాట. 3 folds ఉంటాయి దీనికి. సో ఇదైతే ఓపెన్ చేసి ఆయన యూజ్ చేస్తున్నాడు. మేబీ హువావేలో ఈ ఫోన్ అయితే చూడొచ్చు 3 fold ది. సామ్సంగ్ కూడా ఇది వర్క్ చేస్తుంది ఈ స్లైడింగ్ టైప్ లో అండ్ ఈ ట్రిపుల్ ఫోల్డ్ ఇట్లాంటివి అయితే వర్క్ చేస్తుంది సామ్సంగ్ కూడా. సో నెక్స్ట్ ఫోల్డబుల్ లో ఈ కొత్త జనరేషన్ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ మనకి యాపిల్ iPhone 16 Plus లాస్ట్ ప్లస్ మోడల్ అంట. తర్వాత నెక్స్ట్ 17 సిరీస్ లో మనం ఈ ప్లస్ అనే ఫోన్ చూడమంట. అందరికి చాలా మందికి ఇష్టమైన ఫోన్ ప్లస్, ఎందుకంటే కొద్దిగా బ్యాటరీ ఎక్కువసేపు వస్తుంది, స్క్రీన్ సైజ్ పెద్దగా ఉంటుంది, బేస్ మోడల్ తో కంపేర్ చేసి చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు. ఇప్పుడు దాన్ని కంప్లీట్ గా తీసేస్తున్నారు 17 సిరీస్ లో. దీని ప్లేస్ లో వీళ్ళు 17 Air కానీ లేకపోతే 17 Slim కానీ ఈ 2 పేర్లు ఏదో ఒక పేరు పెట్టేసి వేరే ఫోన్ అంటే స్లిమ్ టైప్ లో ఒక ఫోన్ ఏమైనా తీసుకొని వస్తారేమో చూడాలి. స్లిమ్ గా తీసుకొని వస్తే బ్యాటరీ కెపాసిటీ తగ్గిస్తారు, కొద్దిగా ప్రాబ్లం అయితే అవుతుంది ముఖ్యంగా గేమర్స్ కి. ఈ ప్లస్ సిరీస్ లేకపోతే కొద్దిగా ప్రాబ్లం అనమాట. చూద్దాం నిజమేమో అర్థం తెలియదు కానీ ఎర్లీ రూమర్స్ అనమాట ఇవి. ఇప్పుడు మనకి 16 సిరీస్ కోసం వెయిట్ చేస్తున్నాం. 16 సిరీస్ లో మాత్రం 16 Plus 16 Pro 16 Pro Max మొత్తం 4 ఫోన్స్ అయితే రాబోతున్నాయి. వీటి డమ్మీస్ ఎలా ఉంటాయి, కంప్లీట్ గా ఫోన్స్ మనకి ఫిజికల్ లుక్ ఎలా ఉంటుంది, కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ లాస్ట్ సాటర్డే మన ఛానల్ అయితే వీడియో వచ్చింది. ఒక మీరు చెక్ చేయకపోతే ఆ వీడియో లింక్ కార్డ్స్ లో పెడతాను, డిస్క్రిప్షన్ లో పెడతాను అండ్ ఫస్ట్ కామెంట్ లో కూడా పెడతాను. ఒకవేళ చెక్ చేయాలనుకుంటే ఆ వీడియో చెక్ చేయండి, వీడియో ఎండింగ్ లో కూడా ఉంటుంది. సామ్సంగ్ నుంచి సామ్సంగ్ S24 FE లీక్స్ అయితే వచ్చినాయి, ప్రాసెసర్ బయటకు వచ్చింది. దీనిలో Exynos 2400E ప్రాసెసర్ ఉండబోతుంది. ఇక్కడ ఈ అంటే ఎన్హాన్స్డ్ వర్షన్ అంట. 2400 ప్రాసెసర్ మీరు S24 లో చూడొచ్చు. S24 Plus రీసెంట్ గా లాంచ్ అయినాయి జనవరిలో, వాటిలో ఇదే ప్రాసెసర్. దీనికి ఈ అని తగిలిచ్చారు, మరి ఎన్హాన్స్డ్ అంటున్నారు. దానికన్నా బెటర్ పర్ఫార్మెన్స్ ఉంటుందా ఇవన్నీ మనకేం తెలియదు. నాకు తెలిసి కొద్దిగా పర్ఫార్మెన్స్ తగ్గించి బ్యాటరీ లైఫ్ ని ఇంప్రూవ్ చేయొచ్చు, పవర్ ఎఫిషియెంట్ గా తీసుకురావచ్చు దీన్ని. చూద్దాం ఎలా ఉంటుందో ఫోన్ S24 FE. అండ్ ప్రెజెంట్ అయితే సామ్సంగ్ ఫ్రీడమ్ సేల్స్ లో S24 ఆఫర్ లో వస్తుంది. వాళ్ళ వెబ్సైట్ లో 63,000 S24 వస్తుంది అండ్ ఏ సిరీస్ ఫోన్స్ మీద కూడా ఆఫర్స్ అయితే ఇస్తున్నారు. ఇది ఓన్లీ సామ్సంగ్ వెబ్సైట్ లోనే అండ్ సామ్సంగ్ స్టోర్స్ ఉన్నాయి కదా వాటిలో ఈ ఆఫర్ అయితే నడుస్తా ఉంది. ఈ S24 FE ఏదైతే ఉందో ఈ S24 FE అయితే నెక్స్ట్ సేల్ ఇప్పుడు లాంచ్ అయితే ఇది దివాళీకి లాంచ్ అవ్వచ్చు. దివాళీకి 60,000 అట్లా పెట్టొచ్చు ప్రైస్. నెక్స్ట్ దివాళీకి వచ్చేసరికి ఇది 30,000-35,000 మధ్యలోకి వస్తుంది. సామ్సంగ్ లవర్స్ ఈ సిరీస్ ఎక్కువ ఇష్టపడుతుంటారు. FE సిరీస్ ఫ్యాన్ ఎడిషన్ అంటారు. FE అంటే ఫ్యాన్ ఎడిషన్, సామ్సంగ్ ఫ్యాన్స్ కోసం తీసుకొస్తుంటారు. సేల్స్ లో ముచ్చటపడి ముద్దుగా కొనుక్కునే ఫోన్స్ అయితే ఇవి. నెక్స్ట్ మన BSNL నుంచి BSNL 5G సిమ్స్ అమ్ముతుంది. 5G సిమ్స్ ఇప్పుడు BSNL సిమ్ తీసుకుంటే 5G రెడీ సిమ్స్ అయితే ఇచ్చేస్తుంది మీకు. కాబట్టి 5G అయితే BSNLకి అవైలబిలిటీ అయితే లేదు. 4G వీళ్ళు నెక్స్ట్ మార్చ్ 2025 కల్లా 4Gని అన్ని చోట్లకి అన్ని గ్రామాలకి మొత్తం ఇండియా వైడ్ రోల్ అవుట్ చేస్తామని చెప్తున్నారు. నెక్స్ట్ అక్కడి నుంచి 6 to 8 months అంటే 2025 ఎండింగ్ నాటికి కానీ 2026 బిగినింగ్ ఫస్ట్ హాఫ్ లో కానీ మనం BSNL నుంచి 5G అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాబట్టి ఇప్పుడు సిమ్ మాత్రం అయితే ఇస్తున్నారు వీళ్ళు, అది 5G రెడీ సిమ్. నెక్స్ట్ వస్తే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే ఈ రోజు TCL టీవీ iFalcon బై TCL టీవీ 43 inch 4K QLED టీవీ చాలా తక్కువ రేట్కి అయితే వస్తుంది. లాస్ట్ టైం సేల్ లో కూడా ఇంత తక్కువ రేట్కి రాలేదు. ఇది లాస్ట్ టైం 19,740 రూపాయలు అట్లా వచ్చింది. ఇప్పుడు ₹1,000 ఇంకా తక్కువగా వస్తుంది. 18,740 రూపాయలకి అయితే ఈ టీవీ అయితే వస్తుంది.
ఇది ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ మీద డిస్కౌంట్ వస్తుంది. రూ. 2250 ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ మీద మీకు డిస్కౌంట్ వస్తుంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ డీల్ అయితే నడుస్తుంది. ఒకవేళ మీరు చెక్ చేయాలనుకుంటే డీల్ లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ఉంటది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఒప్పో నుంచి ఒప్పో F27 తీసుకురాబోతుంది. రీసెంట్‌గా ఒప్పో K12 X అని చెప్పేసి ఒక ఫోన్ తీసుకొని వచ్చింది. అండ్ రూ. 12,000 డ్యూరబుల్ ఫోన్ అది. అండ్ F27 Pro అని చెప్పేసి ఒక ఫోన్ తీసుకొని వచ్చింది. IP69 వాటర్ రెసిస్టెంట్ తీసుకొని వచ్చింది. ఇప్పుడు F27 అని చెప్పి తీసుకొని వస్తుంది. ఇది నాకు తెలిసి 20,000 దగ్గరలో పెట్టొచ్చు అనుకుంటున్నా. 20,000 లోపు రావచ్చు ఈ ఫోన్ అయితే. అండ్ దీనిలో కూడా మోస్ట్లీ వీళ్ళ ఫోకస్ డ్యూరబిలిటీ అండ్ IP69 రేటింగ్తో ఈ ఒప్పో F27 కూడా వీళ్ళు తీసుకొని రావచ్చు. అండ్ ఈ ఫోన్ ఆగస్ట్ 20వ తారీఖు ఇండియాలో లాంచ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఖమ్మంలో మహేష్ అనే తన డాగ్కి స్నానం చేపిద్దామని చెప్పేసి వాటర్ని వేడి చేద్దామని చెప్పేసి ఇంట్లో హీటర్లు ఉంటాయి కదా, హీటర్ పెట్టేసుకొని దాన్ని సంకలో పెట్టుకొని వచ్చాడు. అండ్ ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడు. అతని ధ్యాస వేరేది ఉంది అనమాట. ఫోన్ మాట్లాడుతున్నాడు కాబట్టి ఆయన హీటర్ పవర్లో పెట్టేసి స్విచ్ ఆన్ చేశాడు. ఈ హీటర్ వచ్చేసరికి సంకలోనే ఉంది. షాక్ కొట్టి చనిపోయాడు. ఇట్లా చాలామంది చేస్తున్నారు. ఫోన్ మాట్లాడుతూ వాళ్ళు ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు. రీసెంట్గా ఒక న్యూస్ కూడా చెప్పాము మీకు. ఒక అబ్బాయి మేడ మీదకి ఎక్కి ఫోన్ మాట్లాడుతూ కరెంట్ వైర్ పట్టుకున్నాడు. అప్పటికప్పుడే షాక్ కొట్టి చనిపోయాడు. సో ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం కానీ, ఫోన్ మాట్లాడుతూ ఇట్లాంటివి చేయకండి. మీ ధ్యాస వేరే చోట ఉంటే మాత్రం ఇట్లాంటి సంఘటనలు అయితే జరుగుతాయి. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ది డే చూసుకుంటే వంశీ అడుగుతున్నారు, ప్రాసెసర్ క్లాక్ స్పీడ్ని బేస్ చేసుకొని అది పవర్ఫుల్ ప్రాసెసర్ అది అని చెప్పొచ్చు అన్నట్లు అడుగుతూ ఉన్నారు. సో నాకు క్లాక్ స్పీడ్ బేస్ చేసుకొని పవర్ఫుల్ అని చెప్పలేం. వాళ్ళు అయితే కోర్స్ యూస్ చేస్తున్నారు. కోర్స్ చాలా ఇంపార్టెంట్. ఆ కోర్స్ ఏదైతే యూస్ చేస్తున్నారో వాటి మీద ఎక్కువ బేస్ అయి ఉంటుంది. అండ్ దాంతోపాటు క్లాక్ స్పీడ్ మీరు ఎక్కువ పెంచేశారు అనుకోండి. క్లాక్ స్పీడ్ ఎక్కువ పెంచడం వల్ల మీకు బ్యాటరీ ఎక్కువ కన్జ్యూమ్ అవుతుంది, బ్యాటరీ ఫాస్ట్గా డ్రైన్ అవుతుంది. అండ్ దాంతోపాటు ఫోన్ బాగా హీట్ అవుతుంది. సో ఊరికే క్లాక్ స్పీడ్ ఉంది కదా అని చెప్పేసి ఓవర్ క్లాక్ చేసుకుంటూ అయితే ప్రాసెసర్స్ని అయితే వాళ్ళు తయారు చేయరు. ఒక సర్టెన్ పవర్ వరకే వాళ్ళు దాన్ని క్లాక్ స్పీడ్ అయితే మెయింటైన్ చేయగలగా. అంతకుమించి ఓవర్ క్లాక్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఈ రెండు సమస్యలు నేను చెప్పా కదా అవి అయితే వస్తాయి. ముఖ్యంగా మొబైల్ ఫోన్స్ చిన్నవి కంప్యూటర్ లాగా మీకు దానిలో ఫ్యాన్లు ఇట్లాంటివి అయితే ఏముండవు. కూలింగ్ సిస్టమ్స్ కూడా వీళ్ళు లోపల గ్రాఫైట్ షీట్స్ కానీ, వేపర్ ఛాంబర్ అని ఇట్లాంటి చిన్నవి యూస్ చేయగలరు. కానీ పెద్దగా కూలింగ్ సిస్టమ్ యూస్ చేయరు. మీరు పీసీలు చూసుకుంటే వాటర్ కూడా యూస్ చేస్తుంటారు. అండ్ ఫ్యాన్స్ ఇట్లాంటివన్నీ ఉంటాయి. వీటికి ఫెసిలిటీలు అయితే ఉండవు. సో అందుకే వీళ్ళు క్లాక్ స్పీడ్ అయితే ఎక్కువ పెంచరు. నెక్స్ట్ మనకి రాజన్న సిరిసిల్ల డిస్టిక్లో ఒక యూట్యూబర్ ప్రణయ్ అని చెప్పేసి ఒక యూట్యూబర్ ఇతను ఒక థంబ్నెయిల్ పెట్టాడు. నెమలి వండుకొని అంటే సాంప్రదాయ పద్ధతిలో నెమలి కూర వండుకొని ఎలా తినడం అని చెప్పేసి ఒక వీడియో పెట్టాడు. సో ఇది నార్మల్గా నెమలి అంటే మనకి జాతీయ పక్షి. సో దాన్ని మనం చాలా జాగ్రత్తగా ట్రీట్ చేయాలి, వాటిని మనం కాపాడుకోవాలి. సో ఇతను ఇలా వీడియో పెట్టాడో లేదో అతనికి ఫారెస్ట్ ఆఫీసర్స్ వచ్చారు, పోలీసులు వచ్చేసారు, అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అండ్ ఆయన ఏదైతే కూర వండాడో దాన్ని కూడా అదుపులోకి తీసుకున్నారు. అతని బ్లడ్ టెస్ట్ కూడా చేపిస్తున్నారు. ఆయన చెప్పేది ఏంటంటే ఇది నెమలి కూర అయితే కాదు, నేను వ్యూస్ కోసం థంబ్నెయిల్ అట్లా పెట్టాను నెమలి కూర అని చెప్పేసి, నేను వండింది కోడి కూర అని చెప్పేసి అతను చెప్తా ఉన్నాడు. కోడి కూర వండినా కానీ నెమలి అని చెప్పేసి థంబ్నెయిల్లో పెట్టి అట్లా చేయడం కూడా అది నేరం కిందకి వస్తుందని చెప్పేసి పోలీసులు అయితే అంటున్నారు. మరి చూడాలి. ప్రజెంట్ అయితే టెస్టులు జరుగుతున్నాయి. ఒకవేళ అది నెమలి కూర అని తెలిసిందంటే మాత్రం దానికి జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉంటుంది, ఫైన్తో పాటు. ఇట్లాంటి చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. ఎందుకంటే జాతీయ జంతువులు, పక్షులు వాటి జోలికి అయితే అసలు వెళ్ళకూడదు. ఇది ఫ్రెండ్స్ వరకు న్యూస్ అయితే నచ్చితే లైక్ చేయండి. అండ్ ఐఫోన్ వీడియో చూడకపోతే ఇక్కడ కార్డ్స్లో వస్తుంది, ఇక్కడ కనిపిస్తుంది మీకు, దీని మీద క్లిక్ చేసి చూసేయండి, బాగుంటుంది వీడియో. అండ్ ఇలా మరీ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.